ఇది మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నా యొక్క కంప్లీట్ డే యూసేజ్ అనమాట. ఈ మొబైల్ ఫోన్ ఎలా పర్ఫార్మ్ చేసింది ఏంటని చెప్పి మీకు ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అన్నీ అయితే షేర్ చేయబోతున్నాను. అదే కాకుండా వీడియో చివరిలో మీతో చెప్తాను దీంట్లో ఉన్న గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్ ఏంటని కూడా. సో లెట్ స్టార్ట్. ఇంకోటి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్ని వీడియోస్ అనేది నేను మోటరోలా మొబైల్తో రికార్డ్ చేశాను, కొన్ని S25 FEతో రికార్డ్ చేశాను, కొన్ని DSLR కెమెరాతో రికార్డ్ చేశాను. మీరు టెక్స్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఏ వీడియో దేంతో రికార్డ్ చేశాను. ఒకవేళ టెక్స్ట్ లేదు అంటే అది DSLR కెమెరాతో రికార్డ్ చేసినట్లే అనమాట. ఇకపోతే నేనైతే ఈ మొబైల్ ఫోన్లో ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంట్లో ఉంటున్నాను అంటే నేను వైఫై అయితే కంపల్సరీ యూస్ చేస్తాను, ఇంటర్నెట్ అయితే యూస్ చేయను అనమాట. ఐ మీన్ సిమ్ కార్డ్ ఇంటర్నెట్. ఒకవేళ బయటకు వెళ్తున్నాను అంటే వైఫై ఉండదు కాబట్టి కంపల్సరీగా 5G అయితే యూస్ చేస్తాను ఈ మొబైల్ ఫోన్లో. ఇకపోతే మార్నింగ్ ఇది 100% ఛార్జ్ చేసి నా డేని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బై ది వే నేనైతే ఒక UV టెంపర్ గ్లాస్ కూడా అయితే అప్లై చేశాను ఈ మొబైల్ ఫోన్కి ఈ లోకల్ షాప్స్లో. వాళ్ళైతే నాకు ఒక 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట గైస్. సో ఎటువంటి స్క్రాచెస్ ఏమైతే పడవు అనమాట డైరెక్ట్గా స్క్రీన్కి. సో మార్నింగ్ నేను జిమ్కి అయితే వెళ్తాను అనమాట. అక్కడైతే కొన్ని వీడియోస్ తీయడానికి ట్రై అయితే చేశాను. ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ 0.5x నుంచి 1x కానీ లేకుంటే 1x నుంచి 0.5xకి వీడియో రికార్డ్ చేసిన టైంలో షిఫ్ట్ అవుతున్నారంటే అక్కడ ఒక మిల్లీ సెకండ్స్ వరకు కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట ఈ మొబైల్ ఫోన్లో. సో అది మీరు నోట్ చేసుకోవాలి. ఇకపోతే నేను రియల్మీ TWS ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేశాను నా జిమ్ సెషన్లో. అండ్ బై ది వే ఈ TWS ఇయర్ ఫోన్స్ రివ్యూ కూడా కొద్ది రోజులు అయితే పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లో. ఇక వర్కౌట్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం 2x జూమ్ రేంజ్ దాటి వెళ్తున్నాము అంటే వీడియో క్వాలిటీ అంత బాగాలేదనమాట. ఇక మాక్సిమం జూమ్ లెవెల్స్లో అసలు అది చూడడానికి కూడా అయితే బాగాలేదు. ఫుల్ ఎక్కడ గ్లిచ్ అన్న ఫీలింగ్లో అయితే ఉందన్నమాట నాకైతే చూడడానికి వీడియో అనేది. నేను ఆల్రెడీ ఈ మొబైల్ మీద ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలుస్తుంది ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటి కెమెరాస్ అనేది డే టైం అలాగే నైట్ టైం కండిషన్స్లో. అలాగే కింద మీ ఒపీనియన్ కూడా అయితే షేర్ చేయండి ఈ మొబైల్ ఫోన్ యొక్క వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పని. సో వర్కౌట్ ఫినిష్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ బ్యాటరీ వచ్చేసి 99% అయితే వచ్చేసింది అనమాట. నేనైతే 5G అయితే యూస్ చేశాను జిమ్లో ఉన్నంత వరకు, మోర్ దెన్ 1 hour అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వీడియో ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్తో బయటికి మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఆ టైం లోపల ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే చేసుకొని వెళ్లాల్సిందే. ఇంకపోతే వర్క్ చేస్తున్న టైంలో నేను ఈ మొబైల్ ఫోన్ యొక్క ఆటో ఫోకసింగ్ టెస్ట్ అవ్వచ్చు, వీడియో టెస్ట్ మళ్ళీ అయితే చెక్ చేశాను అనమాట. అంటే ఒక ప్రాపర్ లైటింగ్ అయితే ఉంది నా రూమ్లో, అందుకని స్టిల్ ఇదైతే ఫోకస్కి హంట్ అయితే అవుతుంది అండ్ క్వాలిటీ కూడా మరీ అంత గ్రేట్గా అయితే లేదనమాట గైస్. తర్వాత వర్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత థియేటర్కి అయితే వెళ్ళాను అనమాట బైక్లో. అది కూడా పీక్ ఆఫ్టర్నూన్ అనమాట. నేనైతే మొబైల్ ఫోన్ని నావిగేషన్ పరంగా అయితే యూస్ చేశాను మొబైల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. అంతేకాకుండా హెల్మెట్కి బ్లూటూత్ కూడా అయితే కనెక్ట్ చేశాను. సో సాంగ్స్ కూడా అయితే వింటూ ఉన్నాను అనమాట. ఇక బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అవుట్డోర్ కండిషన్స్లో బ్రైట్నెస్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఎక్కడ ఇష్యూ అయితే రాలేదన్నమాట, ఈవెన్ దో నేను హెల్మెట్ వైజర్ని క్లోజ్ చేసినా కూడా. తర్వాత మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట లంచ్ కంప్లీట్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో క్లిక్ చేసినది అండ్ ఈవెన్ మూవీ థియేటర్లో క్లిక్ చేసినవి కూడా. మీరు ఏది చూసినా అప్ టు 2x జూమ్ రేంజ్ వరకు ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, అన్ని షార్ప్గా అండ్ డీసెంట్గా అయితే ఉన్నాయి. మీరు దాన్ని దాటి వెళ్తున్నారు అంటే ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకవేళ మీరు డార్క్ లేకుంటే లో లైటింగ్ కండిషన్స్లో ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు క్లిక్ చేస్తున్నారంటే ఎస్పెషల్గా సబ్జెక్ట్ మూవ్ అవుతుందన్న టైంలో ఫొటోస్ అయితే చాలా క్లారిటీ అయితే రావన్నమాట గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అని చెప్పని, ఎస్పెషల్గా ఈ టెక్స్ట్ ఇవన్నీ కూడా. ఇక వీడియోస్ అంటారా సేమ్ యాజ్ యూజువల్, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సేమ్ ఫోకస్ కోసం హంట్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో ఈ ఇష్యూ చాలా ఎక్కువ అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. సో మూవీని కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 9:30 PM అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వస్తున్న టైంలో కూడా నావిగేషన్ అయితే యూస్ చేశాను. సేమ్ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకున్నాను నా హెల్మెట్కి, సాంగ్స్ ఇంటూ అయితే వచ్చాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 76% అయితే ఉంది. ఇకపోతే నేను ఈ బిట్వీన్లో ఓన్లీ గూగుల్ మ్యాప్సే కెమెరానే కాకుండా ఇన్స్టాగ్రామ్ యూస్ చేశాను, ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా అయితే యూస్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు స్టాటిస్టిక్స్ అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ అయింది, ఏ అప్లికేషన్ ఎంత యూస్ చేసుకుందని. ఈ మొబైల్ ఫోన్లో మనకి ఎక్కడ కూడా స్క్రీన్ ఆన్ టైం అయితే చూపిది అనమాట. అంటే బ్యాటరీ స్టాటిస్టిక్స్లో ఓన్లీ మనం డిజిటల్ వెల్బీయింగ్ అయితే చూడొచ్చు. సో డిజిటల్ వెల్బీయింగ్లో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 3 hours టైం అయితే యూస్ చేశాను మొబైల్ ఫోన్ కంప్లీట్ డేలో. అండ్ కేవలం ఇది 24% బ్యాటరీ మాత్రమే అయితే యూస్ చేసింది. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు మ్యాప్స్ కూడా నేను మోర్ దెన్ 1 hour అయితే యూస్ చేశాను. స్టిల్ దీంట్లో మనకి చాలా అంటే చాలా జ్యూస్ అయితే ఉంది. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అనుకుంటున్నాను. ఈ మొబైల్ ఫోన్ని ఒకసారి ఛార్జ్ చేశారంటే మీరు ఈజీగా 2 days, ఇంకొంతమంది 3 days కూడా అయితే వెళ్తుంది అనమాట సింగిల్ ఛార్జ్తో. అది కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఏంటంటే నేను ఈ మొబైల్ ఫోన్ని కంప్లీట్గా బయట యూస్ చేశాను మోస్ట్ ఆఫ్ ది టైం. హాఫ్ డే ఇంట్లో ఉన్నా కూడా హాఫ్ డే బయట యూస్ చేశాను, అది కూడా పీక్
ఆఫ్టర్నూన్ టైంలో బ్రైట్నెస్ లెవెల్స్ అనేది మనకి ఆ టైంలో ఆల్వేస్ 100% అయితే ఉంటుంది అనమాట, ఎస్పెషల్గా నావిగేషన్ చేస్తున్న టైంలో. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ని ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా అయితే యూస్ చేశాను అనమాట. అండ్ ఎక్కడ హీట్ అయితే అవ్వలేదు మొబైల్ ఫోన్ అనేది. అదే ఆ టైంలో నేను ఈ S25 యూస్ చేసినట్లయితే కంపల్సరీ అయితే హీట్ అయిపోయింది అనమాట మొబైల్ ఫోన్, దానికి నేను గ్యారంటీ. సో ఓవరాల్ గా నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెగిటివ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం ఏ గుడ్ థింగ్స్ నేను నోటీస్ చేశాను, ఏ బ్యాడ్ థింగ్స్ అనేది నోటీస్ చేశాను అని చెప్పని. ఫస్ట్ గుడ్ థింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటరీ బ్యాకప్, ఇది చాలా హైలైటింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు మొబైల్ ఫోన్లో. చాలా అంటే చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి డిస్ప్లే, ఇది కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది అవుట్డోర్ కండిషన్స్లో యూస్ చేయడానికి. బ్రైట్నెస్ లెవెల్స్ పరంగా, టచ్ పరంగా అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇక నెంబర్ 3 వచ్చేసి వైబ్రేషన్ అలాగే హ్యాప్టిక్స్, ఇవి కూడా డీసెంట్గా ఉన్నాయి, బట్ మరి అంత ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే లేదనమాట. కానీ ఈ ప్రైస్ రేంజ్కి మనం అయితే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 వచ్చేసి ఈ మొబైల్ యొక్క ఓవరాల్ వెయిట్, ఇది కూడా మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా అయితే చేసింది మోటరోలా అనేది. సింగిల్ హ్యాండ్ అయితే మీరు యూస్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ చెప్పాను కదా నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు మొబైల్ ఫోన్కి. అండ్ సూన్ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను బెస్ట్ బ్యాక్ కేస్ ఈ మొబైల్ గురించి. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ, దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా కాంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి చిప్సెట్ అనమాట. నేను యూస్ చేస్తున్న డివైస్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 4 నానోమీటర్ చిప్సెట్ అయితే వస్తుంది. ఇకపోతే ఈ చిప్సెట్ అనేది ఎవ్రీ డే టు డే పర్ఫార్మెన్స్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ మనకి ఫ్రీజ్ అయిపోవడం లేకుంటే ల్యాగ్ అవ్వడం ఏమైతే ఉండదు అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఎవ్రీ డే టు డే యూసేజ్లో. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ స్పీడ్, ఇది కూడా చాలా గుడ్ అలాగే ఫాస్ట్ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఛార్జింగ్ గురించి, ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అని చెప్పని. సో ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎంత టైంలో ఇది ఛార్జ్ అవుతుందని. ఇక లాస్ట్ థింగ్ వచ్చేసి నేను ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు అనమాట గైస్. ఎస్పెషల్గా నేను మధ్యాహ్నం టైంలో బయట వెళ్ళాను, ఫుల్ హీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ టైంలో కూడా ఓవర్ హీట్ అవుతుందేమో అనుకున్నాను డిస్ప్లే, బట్ అంత ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదు. వార్మ్ అయితే అయింది, బట్ ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదు అనమాట. దీంట్లో మనకి ఒక కూలింగ్ చాంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, అదైతే చాలా చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుందని చెప్తాను. ఇక బ్యాడ్ థింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఇప్పుడు గెస్ట్ చేసి ఉంటారు ఏంటంటే కెమెరాస్ అనమాట. ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కెమెరాస్ నా ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ 100% నేను ఎక్స్పెక్టేషన్స్లో 75% అయినా రీచ్ అవుతుందంటే నో గైస్, ఇదైతే రీచ్ అవ్వలేదు అనమాట. సో ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, దీంట్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో కెమెరా పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే మిగతా అన్ని ఏరియాస్లో నాకు ఈ మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇదే నన్ను ఎక్కువ సర్ప్రైజ్ అయితే చేసింది అనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్గా S25 FE, S24 FE ఉంది ఇంకొక రూమ్లో. ఇక ప్రీవియస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా అయితే యూస్ చేశాను. ఆ మొబైల్స్లో ఏంటంటే ఎంత లేదన్నా ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి అనమాట నా డైలీ యూసేజ్లో. బట్ ఈ మొబైల్ ఫోన్లో కెమెరా కాకుండా ఏం ఇష్యూస్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. సో నేనైతే హైలీ సజెస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు కనుక అండర్ 25,000 రూపీస్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కావాలని సెర్చ్ చేస్తున్నారంటే ఇది మీకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తాను నేను. అంటే కెమెరా డిపార్ట్మెంట్ కాకుండా అనమాట. సో మీరు ఈవెన్ గేమ్స్ ఆడాలన్నా గేమ్స్ ఆడొచ్చు, బట్ 100% అయితే పుష్ చేయకండి. ఈవెన్ దో ఇది గేమింగ్ మొబైల్ ఫోన్ అయితే కాదనమాట. అకేషనల్గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడతారంటే ఎస్ మీరు ఆడొచ్చు. ఒకవేళ బేసిక్ గేమ్స్ ఆడతారంటే ఆడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ యొక్క నా 1 డే ఎక్స్పీరియన్స్. చాలా చాలా పాజిటివ్ అండ్ చాలా చాలా చోట్ల సర్ప్రైజ్ కూడా అయితే చేసింది ఈ మొబైల్ ఫోన్ అనేది. పాజిటివ్ నోట్తో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్ సెక్షన్లో చెక్ చేయండి, ఈ మొబైల్ యొక్క టెస్టింగ్ వీడియో లింక్స్ అనేది యాడ్ చేశాను. ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదని చెప్పి చెక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.